దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చ్ 16. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినముల నీవుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యెహోషువ గ్రంథము 9-10 అధ్యాయములు. 9వ అధ్యాయము. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుటి మహాసముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, ఎబూసీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధలు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కుని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా ఉండెను. వారు గిల్గాలు నందలి పాలెంలోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, మేము దూరదేశము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయుడని అతనితోనూ ఇశ్రాయేలీలతోనూ చెప్పగా, ఇశ్రాయేలీలు, మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో, మేము మీతో ఎలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనిరి. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరని వారిని అడగగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల ఇద్దరు రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. అప్పుడు మా పెద్దలను, మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకుని వారిని ఎదుర్కొనబోయి, వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడని చెప్పుడి అనిరి. మీ వద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకున్న మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు ఇవే. ఇప్పటికి అవి ఎండి ముక్కలాయెను. ఈ ద్రాక్షారసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి కొత్తవే. ఇప్పటికి అవి చినిగిపోయెను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయినని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా, యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు, తమ నడుమను నివసించువారే అని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యాతారీము అనునవి. సమాజ ప్రధానులు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలీలు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనిరి, మనం ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణము చేసితిము గనుక మనము వారికి హాని చేయకూడదు. మనము వారితో చేసిన ప్రమాణం వలన మన మీదకి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతకనీయవలనని చెప్పి వారిని బ్రతకనీయుడని సెలవిచ్చిరు గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వ సమాజమునకు కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి. మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యన నివసించువారే ఉండియు మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చితిరి. ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు. దాస్యము మీకు ఎన్నడూనూ మానదు. నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారినై ఉండక మానరు. అందుకు వారు యెహోషువను చూచి, నీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకు ఇచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందరినీ నశింపజేయనట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఇలాగు చేసితిమి. కాబట్టి మేము నీ వశమున ఉన్నాము. మాకేమి చేయటం నీ దృష్టికి న్యాయమో, ఏది మంచిదో అదే చేయమని యెహోషువకు ఉత్తరమిచ్చిరి. కాగా అతడు అలాగు చేసి ఇశ్రాయేలీలు గిబియోనీయులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించెను. అయితే సమాజము కొరకును యెహోవా ఏర్పరచుకుని చోట నుండి బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యెహోషువ ఆ దినమందే వారిని నియమించెను. నేటి వరకు వారు ఆ పని చేయువారే ఉన్నారు. 10వ అధ్యాయము. యెహోషువ హాయిని పట్టుకున్న సంగతియు అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇశ్రాయేలీలతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతియు యెరూషలేము రాజైన అదోనీసేదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులే ఎంచబడినది.
అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటి యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయం చేసినట్లా మనం వారి పట్టణంను నాశనం చేయదమని హెబ్రోను రాజైన హోహామునొద్దకును, యర్మూతు రాజైన పిరామునొద్దకును, లాకీషు రాజైన యాఫియా యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానము పంపెను. కాబట్టి అమోరీయులు 5 రాజులను, అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తన సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయుల మన్యములలో నివసించే అమోరీయులు రాజులందరూ కూడి మా మీదకి దండెత్తి వచ్చి ఉన్నారు గనక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాలెంలో యెహోషువకు వర్తమానము పంపగా యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరిరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను ఎదుట మహాఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యారు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినినా ఆ దినము వంటి దినము దానికి ముందుగానే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాలులో ఉన్న పాలెంలోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజుల 5 పారిపోయి మకేదా ఎండల గుహలో దాగి ఉండిరి. మకేదా ఎండల గుహలో దాగి ఉన్న రాజుల 5 దొరికిరని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమున అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుషులను ఉంచిరి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించి ఉన్నాడు గనుక వారిని తమ పట్టణంలోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలవక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయడనెను. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహుజన సంహారము చేయుట కడతీర్చిన తర్వాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారము గల పట్టణంలో చొచ్చిరి. జనులందరూ మకేదా ఎందలి పాలెంలో ఉన్న యెహోషువ యొద్దకు సురక్షితంగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఒక మాట అయినా ఆడుటకి ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకురండని చెప్పగా వారు అలాగు చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును ఆ రాజులు 5 ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలునందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములు ఉంచిరి. అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడికుడి, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండుడి. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకు అందరికీ యెహోవా వీరికి చేసినట్లు చేయుననెను. తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీసెను. వారి శవములు సాయంకాలం వరకు ఆ చెట్ల మీద వేలాడుచుండెను. ప్రొద్దుగుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమును గొప్ప రాళ్లతో వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకుని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను. అతడు వారిని దానిలో ఉన్న వారిని అందరిని నిర్మూలం చేసెను. యెరికో రాజునకు చేసినట్టు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి. యెహోవా దానిని దాని రాజుని ఇశ్రాయేలులకు అప్పగింపగా వారు నిశ్శేషంగా దానిలో ఉన్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను. అంతటి యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలు చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దాన్ని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిలో ఉన్న వారిని అందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయము చేయుటకు గెజెరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషంగా అతనిని అతని జనులను హతము చేసెను.
అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ లాకీషు నుండి ఎగ్లోనునకును వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసి అతను లాకీషుకు చేసినట్లే దానిలో ఉన్న వారిని అందరినీ ఆ దినము నిర్మూలము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకు పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలో ఉన్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలో ఉన్న వారిని అందరినీ నిర్మూలన చేసినప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకుని కత్తివాతను హతము చేసి దానిలో ఉన్న వారిని అందరినీ నిర్మూలన చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చెరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించిన. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలన చేసెను. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశం అంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశంలోని యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాల్లోని పాలెమునకు తిరిగి వచ్చిరి. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయ గడిచిన దినముల నీవు కాచి కాపాడి నాయన ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మరొక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు అయ్యా. ఈ దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ కనికరం కొరకు వందనాలు. వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయండి నాయన. అయ్యా తండ్రి, యెహోషువకు తోడే ఉన్నట్టు నాయన అయ్యా మాకు నువ్వు తోడే ఉండండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యగో యెహోషువ ప్రార్థించగా నాయనగో సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు ప్రభా నాయన. అయ్యా అస్తమించకుండా సూర్యుడు నాయన ఆగిపోయారు ప్రభా నాయన. నీకు వందనాలు నాయన. ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఉదయ కాలంలో మా ప్రార్థనని సన్నిధికి చేర్చుకోండి అయ్యా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి అయ్యా నీ ముందు నిందారహితులుగా నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి నాయన. మా ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా తండ్రి. మారు మనసు దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి ప్రభా. నీకు వందనాలు. మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక. మనోనేత్రాలు తెరవబడును గాక. హృదయాలు తెరవబడును గాక. రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టబడును గాక. ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా నాయన అయ్యా తండ్రి నాయన నీ రాజ్యం చేరుకునే భాగ్యము నాయన మీరు దయచేయండి. ఎందుకంటే ప్రభా నాయన అయ్యా తండ్రి నాయన నువ్వు అగ్నిగుండం ప్రభా నాయన అయ్యా మానవుల కొరకు సృష్టించలేదు ప్రభా నాయన. అయ్యా అపవాదికి వాని అనుచరుల కొరకు, వాని దూతల కొరకు నువ్వు సృష్టించావు ప్రభా నాయన. అయ్యా అపవాది అనుచరులై ప్రభా ఇగో ప్రజలు నాయన అగ్నిగుండంలో పడిపోవటానికి వీల్లేదు ప్రభా. నీ చిత్తమే జరగాలి నాయన. అయ్యా ప్రపంచ దేశాల్లో నీ చిత్తము జరగాలి, నీ రాజ్యం రావాలి ప్రభు. ప్రజలందరూ నీ తట్టు ఆకర్షించబడాలి. కడవరి వర్షమే మీ దిగిరండి. కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా దైవజనురాలు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారంగా వారిని నడిపించండి, వాడుకోండి. వారి అవసరతలన్నీ మహిమేశ్వరంలో తెచ్చండి. వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి, రూపులోకి మార్చుకోండి ప్రభా. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చి నాయన కృపను దయచేయండి. పరిశుద్ధాత్మను వరమును అయ్యా నాయన బలముగా నాయన క్రైస్తవ్యం మీద కుమ్మరించండి. ఆత్మవరములు కలిగి ఆత్మఫలము కలిగి నీకు సాక్షులుగా జీవించే కృప ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. అయ్యా నీ పత్రికలుగా వారు మార్చుకోండి. నీ చిత్తం చేయవారుగా వారిని బలపరచండి. ఎత్తబడే సంఘంలో ఉండే కృప నాయన దయచేయండి. బుద్ధి కలిగిన కలికల వల్ల మెలకువగలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి దయచేయమని వేడుకొంచున్నాం. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగి